అంటే మన మోడీ గారు పరేడ్ గ్రౌండ్ సభకు వచ్చేటప్పుడు కూడా ఎక్స్లో ఒక ట్వీట్ చేసి వచ్చిండు తెలంగాణకు వచ్చే సమయం లోపల 10 ఏళ్ల బీఆర్ఎస్ దుష్పరిపాలన 2.5 సంవత్సరాల కాంగ్రెస్ అసమర్థ పాలన ఇప్పుడు తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది అని చెప్పిండు. బీజేపీ తెలంగాణ వైపు చూస్తుందని కాదు, తెలంగాణ బీజేపీ వైపు చెప్పిండు. ఎందుకు చెప్పిండనంటే ఆయన మొత్తం ఇవన్నీ గమనిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంకొక విషయము, రేవంత్ రెడ్డి గారు మరొకసారి అధికారంలోకి వస్తా అని చెప్తున్నారు కదండి. గడిచిన 10 సంవత్సరాల రాజకీయాన్ని దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయ పరిణామాలను గమనించండి. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందా? ఎందుకు లేదు అని అంటే మీ అసమర్థ పాలన, అసమగ్ర పాలన ఇట్లనే ఉంటదని చెప్పి ఎందుకు చెప్తున్నాం ఇలా ఉండాలని ఏం లేదు కదా, దాన్ని మారమనే చెప్తున్నాం. మేమేమంటున్నాం సార్ అంటే, మీరు పాలమూరు భాగ్యరేఖను మారుస్తారనుకొని పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యండి అని చెప్పి అనుకుంటే మీరు పాలమూరు భాగ్యరేఖనే మార్చలేకపోతున్నారు. 2.5 సంవత్సరాల్లో తట్టెడు మట్టెత్తకుండా ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అన్ని ప్రాజెక్టులు అని చెప్పడంలోనే వింత దాగి ఉందని చెప్తా ఉన్నాం. దాంతోపాటు సార్, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పటికీ కల్వకుర్తికి పేరేమో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కల్వకుర్తి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో నీళ్ళు అందట్లేదు సార్. కల్వకుర్తిలో మిర్జిల్ దగ్గర జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది రేవంత్ రెడ్డి గారిది. మీరు కల్వకుర్తికే నీళ్ళు ఇవ్వలేదు. బీజేపీ రోల్ ఎందుకు చెప్పరు మీరు? ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎందుకు కిక్కులు మానట్లేదు? ముఖ్యమంత్రి ఇప్పటికే 20 సార్లు అడుగుంటాడు. మీట్ ది ప్రెస్ కార్యక్రమం లోపల మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు చాలా కేటగారికల్ గా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారిని అడిగినరు, మీరు మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర రండి పర్మిషన్ ఇప్పియండి మాట్లాడదామని చెప్పి మీరు మహారాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఏదన్నా ఉంటే నాకు పంపియండి, నేను ఫెలిసిటేట్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటికి 3 రోజులు అయింది ఆ ప్రకటన ఇచ్చి, ఆ లెటర్ మాత్రం పంపట్లేదు. సార్, గాలికి మీరు టీవీ ఛానళ్లలో లేకుంటే బహిరంగ సభలలో మాట్లాడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తారా అండి? ఈ ఒకే అంశం మీద అంటే అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారు అధికారికంగా లేఖ రాసి ఇప్పటికి చాలా రోజులు ఇందులో అనుమానాలు అడగండి. అక్కడ సమస్య తెలుసుకోవటం, ముఖ్యమంత్రి రాశారా రాస్తే గనక మీరేం చేస్తారు? తప్పుకుంటారా? చెప్తున్నాము, చెప్తున్నాము. ఒకవేళ రాయకుంటే మా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం. చెప్పండి మరి, ఇప్పుడు బహిరంగంగా చెప్పండి. పెట్టకుండా ఫార్మల్ గా అట్లా మాట్లాడారు కదా. తుమ్మిడియాటికి సంబంధించి 148 అడుగుల, 145 అడుగుల, 150 అడుగుల అని చెప్పి మీరు డిపిఆర్ తయారు చేసిరండి. ఏది డిపిఆర్ లేకుండా ఎన్ని వేల ఎకరాలు మునుగుతుంది ఆ రాష్ట్రంలో? మహారాష్ట్రలో 2000 ఎకరాలు మునుగుతుందా, 4000 ఎకరాలు మునుగుతుందా? దాంట్లో ప్రభుత్వ భూమి డిపిఆర్ లేకుండా ఏది లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎట్లా చర్చ చెప్పండి. కేసీఆర్ 10 ఏళ్ళు చేయలేకపోయాడు, అది నేను ఇప్పుడు డెలివరీ చేయగలుగుతున్నాను, ఇంకా బ్రహ్మాండంగా చేస్తాను, మళ్ళీ నాకు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. మీరేమి చెప్పి అడుగుతారు? మీరేం చెప్పారంటే తెలంగాణ మిమ్మల్ని పిలుస్తోంది అన్నారు. ఎందుకు పిలుస్తుంది మిమ్మల్ని? ఎందుకు పిలుస్తుంది అని అంటే, తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చినందుకు 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చూసినారు. తెలంగాణ ప్రజలు విసిగిపోయినరు, భయపడిపోయినరు. విసిగిపోవడం కాదు, భయపడిపోయినరు. మళ్ళీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక నియంత పాలన సాగిస్తుందనే ఉద్దేశంతో ఆ పాలన పక్కన పెట్టిర్రు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పి వచ్చిండు కదా, చూస్తా ఉన్నారు ప్రజాపాలన ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు. వీరు అడిగిరు కదా ఏం చేసినారో చెప్పండి అని చెప్పి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నాలుక లేదండి, గొంతు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు అక్రమాలలో అవినీతిలో మునిగి తేలినారు కాబట్టి వారికి మాట్లాడే ప్రశ్నించే నైతిక హక్కు లేదు. వారు ఏం మాట్లాడినా వారు టాటాకు సప్పులే కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం రివర్స్ లో ప్రశ్నిస్తుంది కదండి. బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ప్రశ్నిస్తే మీరేం చేసిండ్రని చెప్పి తెలంగాణ సమాజం ప్రశ్నించదా? అందుకని మాకొక్కరికే నైతికంగా హక్కు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. పాయింట్ ఏంటంటే ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కేసీఆర్ ని మొలకెత్తనివ్వని, ఇంకా ఇది నా ఛాలెంజ్.